హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 42వ అధ్యాయము 2వ వచనం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది అని దావీదు దేవునిపై అపరిమితమైన దాహము కలిగి ఉండెను. రకరకముల దాహములున్నవి. యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీతో లోకము ఇచ్చు సంతోషమునకును తాను ఇచ్చు రక్షణకు గల వ్యత్యాసమును వివరించాను. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఎవడైనను దప్పికొనిన ఎడల నా ఎద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని యేసయ్య చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. పరిశుద్ధాత్మ అభిషేకము లేని ఎడల సర్వసత్యములోనికి నడిపించబడలేము. పాపము అతిక్రమముతో నిండిన ఈ లోకములో పరిశుద్ధ జీవితము జీవించుటకు పరిశుద్ధాత్మ శక్తి మనకు కావలెను. సంపూర్ణ పరిశుద్ధతపై మనము దాహము కలిగి ఉండవలెను. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వానిని రానిమ్ము, పరలోకము తెరవబడి ఉన్నది, సంపూర్ణ పరిశుద్ధతలో ప్రవేశించుదము. దప్పిగొను వానికి జీవ జలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతునని ప్రభు సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. అల్ఫయు నేనే, ఒమేగయు నేనే అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొనువానికి జీవ జలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును అని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రం. దేవా, భక్తులు నీ మీద అపరిమితమైన దప్పిక కలిగి ప్రతి కఠిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నీ మీది ప్రేమ చేత నీ రాజ్యములో నీతో ఉండుటకు ఈ లోకపు మాయలో పడిపోకుండా నీ కొరకు తృష్ణ కలిగి భూమి మీద జీవిస్తున్నాము దేవా. ప్రతి వారు రక్షణ అనుభవమును పొందాలని దాహము కలిగి ఉండుటకు బలపరచుము దేవా. ప్రార్థన ద్వారా ప్రతి వారు రక్షణ పొందుటకు కృపచూపుము దేవా. పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా సర్వసత్యంలోనికి నడిపింపబడుటకు దేవా అభిషేకం అనుగ్రహించుము. సంపూర్ణ పరిశుద్ధత కొరకు జీవ జలముల బుగ్గలోని జలమును అనుగ్రహించుము దేవా. ఇలాంటి మంచి మంచి అనుభవంలో ఆత్మదేవుడా మమ్మను బలపరిచి స్థిరపరచుము. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.